రెస్టారెంట్కి వెళ్తున్నాం. సో ఆ రెస్టారెంట్ పేరు వచ్చి వాట్ ద రెస్టారెంట్ నేమ్? అమోఘం. సో మేమైతే అమోఘం అనే రెస్టారెంట్కి వెళ్తున్నాం. పేరు చాలా విచిత్రంగా ఉంది కదా. సో అది రీసెంట్గానే ఓపెన్ చేశారంట. అండ్ మేమైతే ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసాను ఎవరో పెడితే. సో ఇప్పుడు ట్రై చేయలేదు అండ్ వినలేదు కూడా, ఫస్ట్ టైం వింటున్నా అమోఘం రెస్టారెంట్. సో దాంట్లో అయితే థ్యాంక్స్ గివింగ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ థ్యాంక్స్ గివింగ్ అయితే అక్కడ నో బఫే లేదని చెప్తే సరే అని మేము వేరే రెస్టారెంట్కి వెళ్ళాము. సో ఈరోజు కాల్ చేస్తే బఫే ఉందని చెప్పాడు. సో అందుకోసం ఇప్పుడైతే మేము తినటానికి ఎక్కడికి వెళ్తున్నాం ఈషా? వీఆర్ గోయింగ్ టు రెస్టారెంట్ కాదు, రెస్టారెంట్ ఏమిటి? అమోఘం. అఖిల్ సే హాయ్. అండ్ దిస్ ఈస్ మై క్యూటీ పై. అఖిల్ సే హాయ్. హాయ్. అండ్ దిస్ ఈస్ మై క్యూటీ ఈషా. సే హాయ్. హాయ్ ఎవ్రీవన్. అమోఘం రెస్టారెంట్. అమోఘం రెస్టారెంట్. సో అక్కడ ఎట్లా ఉంటాయి ఏంటి, బఫేలో ఏ స్పెషల్స్ ఉన్నాయో వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు వాణిబాగ్. హలో ఎవ్రీవన్. సో ఇప్పుడైతే మేము అమోఘం ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాము. సో అక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు వాణిబాగ్. సో నేను ఎప్పుడు రెస్టారెంట్ ఎంట్రన్స్ అండ్ నేమ్ చూపించకుండా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నాను. సో అందుకోసమని ఇంకా నుంచి ఈసారి ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు ఆ బయట నేమ్ అండ్ ఎంట్రన్స్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇదన్నమాట అమోఘం ఇండియన్ రెస్టారెంట్, కంప్లీట్ మన ఆంధ్ర రెస్టారెంట్. సో మన హైదరాబాద్, మన ఆంధ్ర ఫుడ్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లాగే ఉంది. సో లెట్స్ గో. రెస్టారెంట్ యాంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే కొన్ని వాల్ పోస్టర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇవి కర్రీ లీవ్స్, పసుపు, యాలుకలు, కుంకుమ పువ్వు, సో ఇవన్నీ లామినేషన్స్ ఉన్నాయి. సో ఈ థీమ్ అయితే చాలా బాగుంది చూడటానికి. అండ్ ఓవరాల్గా అయితే ఇది రెస్టారెంట్. అండ్ ఇక్కడ పానీపూరి బండి కూడా పెట్టారు. సో ఆఫ్టర్ బఫే అక్కడికి వెళ్ళి మనం పానీపూరి తినొచ్చు. సో అది కూడా బఫేలో ఇంక్లూడెడ్ అనమాట. సో ఇక్కడ బఫేలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. అండ్ ఫస్ట్ అయితే స్టార్టింగ్లో లెమనేడో పెట్టారు, సో జ్యూస్ అనమాట. అండ్ ఇక్కడైతే కుకుంబర్ అండ్ అలాగే ఆరెంజెస్ ఫ్రూట్ సలాడ్ పెట్టారు. ఇంకా ఇక్కడ 2 స్వీట్స్ ఉన్నాయి, ఒకటేమో క్యారెట్ హల్వా అండ్ ఇంకోటి డబుల్ కా మీఠా. అండ్ నా ఫేవరెట్ క్యారెట్ హల్వా. అండ్ ఇక్కడ ప్లెయిన్ రైస్ అండ్ అలాగే కర్డ్ రైస్, ఇంకా రసం, సాంబార్ ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే నేను ప్లేట్ గ్రాబ్ చేయడానికి తీసుకున్నాను. అండ్ ఇక్కడ చాలామంది క్రౌడ్ ఉందన్నమాట, చాలా వెయిట్ చేస్తున్నా. ఏముందో అవతల ఎంతమంది ఉన్నారు అనుకున్నాను. సో దగ్గరికి వెళ్ళి చూస్తే తర్వాత ఇడ్లీ అనమాట. ఇడ్లీ రోటి చట్నీ కోసం చాలామంది సర్వ్ చేసుకున్నట్టున్నారు, చాలా వెయిటింగ్ ఉంది ఇక్కడ. అండ్ రోటి చట్నీలు కూడా అన్ని వెరైటీస్ ఆఫ్ రోటి చట్నీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇడ్లీ, సో ఇడ్లీ అయితే మనం ఇంట్లో చేసుకుంటాంగా, సో నేనైతే సర్వ్ చేసుకోలేదు. అండ్ ఇంకా ఇక్కడ పూరి అండ్ ఆలూ కర్రీ. సో నేనైతే ఆలూ కర్రీ తినను కాబట్టి అది కూడా నేను సర్వ్ చేసుకోలేదు. అండ్ ఇక్కడ మైసూర్ బోండా అండ్ వెజ్ పకోడీ, అండ్ ఇవి కూడా నేను వేసుకోలేదు. అండ్ సమోసా, ఆనియన్ సమోసా అండ్ గోబీ 65, టమాటో దాల్ అండ్ పన్నీర్ బిర్యానీ. అండ్ ఇక్కడ ఇంకా బటర్ నాన్ అండ్ అలాగే పన్నీర్ టిక్కా మసాలా కూడా ఉంది. సో ఇవన్నీ కూడా వెజిటేరియన్ సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం నాన్ వెజిటేరియన్లోకి వెళ్దాం. సో యాజ్ యూజువల్ చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోట్ పలావ్. సో ఇవి రెండు నా ఫేవరెట్ కాబట్టి అవి సర్వ్ చేసుకుంటా. అండ్ ఇక్కడ ఆంధ్ర చికెన్ కర్రీ అండ్ కడాయి గోట్ 2 కర్రీస్ ఉన్నాయి. సో ఇవన్నీ నాన్ వెజ్ ఆప్షన్స్. అండ్ అలాగే ఇంకా ఇక్కడ ఆచారి చికెన్ అని కూడా ఉంది. సో నేనైతే ఫస్ట్ చికెన్ దమ్ బిర్యానీ సర్వ్ చేసుకుంటున్నాను. అండ్ దాంట్లోకి కడాయి గోట్ వేసుకున్నాను. అండ్ ఆచారి చికెన్ అంటే చికెన్ ఫ్రై. సో అట్లా నేమ్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో అది కూడా సర్వ్ చేసుకున్నాను. అండ్ ఇదన్నమాట, ఇంతే నాన్ వెజ్ ఆప్షన్స్.
సో నేనైతే చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోట్ కర్రీ అండ్ అలాగే చికెన్ కర్రీ సర్వ్ చేసుకున్నాను. అండ్ ఇదనమాట. అండ్ మళ్ళీ వచ్చానమాట సెకండ్ రౌండ్కి, అఖిల్కి ఈషాకి కూడా సర్వ్ చేద్దామని. సో మళ్ళీ ప్లేట్ గ్రాప్ చేసుకున్నాను. అండ్ అగైన్ ఆచారి చికెన్. సో చికెన్ గ్రిల్డ్ చికెన్ లేదా తండూరి టైప్లో ఉంది. అండ్ గోట్ పలావ్ అయితే ఎక్సలెంట్గా ఉంది టేస్ట్. అండ్ చికెన్ 65 కూడా చాలా బాగుంది. అండ్ దట్స్ ఇట్. సో ఇదన్నమాట నాన్ వెజ్ ఆప్షన్స్ అండ్ వెజ్ ఆప్షన్స్. ఇంకా తిన్నాక ఫుడ్ ఎట్లా ఉందో చూపిస్తాను. సో స్టే ట్యూన్. సో ఇక్కడైతే నేను గోట్ పలావ్ టేస్ట్ చేస్తున్నాను. అండ్ గోట్ పలావ్ అయితే సూపర్ ఉంది. అండ్ ఈ మధ్యకాలంలో ఇట్లాంటి మంచి ఫుడ్ తినలేదనిపించింది నాకైతే. అండ్ ఇదేమో చికెన్ దమ్ బిర్యానీ. అండ్ అది కూడా చాలా చాలా బాగుంది. అండ్ చెప్పాను కదా చికెన్ 65 అండ్ ఆచారి చికెన్, గోట్ కర్రీ అండ్ అట్లాగే చికెన్ కర్రీ. సో ఇవైతే నేను తెచ్చుకున్నాను. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ వెజిటేరియన్ తింటున్నారు ఎదురు. సో తను అన్నీ పాపడ్, సమోసా ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఫుడ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఇదైతే అమోఘం రెస్టారెంట్ ప్లెజెంటన్లో ఉంది. సో మీకు ఎవరికైనా దగ్గరగా ఉంటే ఒకసారి ట్రై చేయండి. వీకెండ్స్ వీళ్ళ దగ్గర బఫే ఉంటుంది. అండ్ ఫుడ్ అయితే మాత్రం డెఫినెట్గా ఒకసారి టేస్ట్ చేయొచ్చు, చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇప్పుడైతే నేను ఈ స్వీట్ అవి సర్వ్ చేసుకోవడానికి వచ్చాను. అండ్ ఇక్కడ నేను క్యారెట్ హల్వా అండ్ అట్లాగే డబుల్ కా మీఠా సర్వ్ చేసుకున్నాను. అండ్ పక్కన అయితే కొన్ని ఫ్రూట్స్ వేసుకున్నాను అనమాట, కుకుంబర్. సో అదనమాట. అండ్ క్యారెట్ హల్వా అయితే సూపర్ ఉంది. డబుల్ కా మీఠా అయితే కొంచెం వెగుటుగా వచ్చిందనమాట కొంచెం తినంగానే. అండ్ సో ఇక్కడైతే పానీపూరి బండి ఉంది కదా, సో అక్కడ మనం వెళ్ళి తినొచ్చు అనమాట. ఒక ఆయన సర్వ్ చేస్తూ ఉంటాడు పానీపూరి. కానీ నేనైతే ఇక్కడ ప్లేస్ తెచ్చుకున్నాను అనమాట. అండ్ పానీపూరి అయితే సూపర్ ఉంది. సో ఓవరాల్గా అయితే ఇదనమాట మా బ్లాక్ ఫ్రైడే లంచ్ బఫే. అండ్ చూసారు కదా వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ అండ్ అట్లాగే స్వీట్స్ ఇవన్నీ. సో ఇట్లా ఉంటుంది. అండ్ ఈ బఫే మీకు ఎట్లా అనిపించింది అండ్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా నేను ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ టు సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.